ఒక ప్రయత్నం చేసి విఫలమైతే ఇక పని ఆపేస్తే ఇంకో ప్రయత్నం చేయగలిగిన సత్తు ఉంటుందా? చెప్పండి అమ్మా. ఏమి సౌండ్ ఏం రావట్లేదు. హల్లెలూయా. ఒక పని చేసి సత్ఫలితం రాలా, ఫలితాలు లేవు, కానీ మరలా ఇంకో పని చేయగలిగిన సామర్థ్యత వస్తుందా? ఫెయిల్ అయిపోయిన తర్వాత ఎలా అనిపిస్తుంది? ఆ డిసప్పాయింట్లో మానవుని యొక్క మనసు ఎలా మారుతుంది చెప్పండి? ఇక నా చేత కాదు, నేను చేయలేను. ఒక రకంగా ఖాళీగా ఆ సమయంలో కూర్చుంటే పుట్టే ఆలోచనలు ఒక విధంగా ఉంటే, మనుషులు చెప్పే ఆలోచనలు మరొక విధంగా మబిలేట్ చేస్తాయి. అంటే మనిషి మనస్సును ఏం చేస్తూ ఉంటాయి, మార్చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనకు అనిపిస్తుంది, నేను ఇంత కష్టపడుతున్నా, ప్రయాసపడుతున్నా, నా ప్రయాస ఏమవుతుంది? గాలి వచ్చినప్పుడు పొట్టు ఎగిరిపోయినట్లుగా నా కష్టమంతా ఏమైపోతుంది? వృధా అయిపోతుంది అనే ఒక బాధ మన హృదయాలను నింపివేస్తుంది. ఒక క్రైస్తవుడిగా ఒకవేళ నీ కుటుంబంలో, నీ బిడ్డల విషయంలో, నీ విశ్వాస జీవితంలో, నువ్వు చేసే ఉద్యోగం, నీ వ్యాపారం, ఏ విషయంలో అయితే నువ్వు ఇలా కొట్టబడుతున్నావో దేవుడు అంటున్నాడు, నీ ప్రయాస వ్యర్థము. అయితే మనం ఏం చేయాలి? వ్యర్థం కాకుండా ఫలించాలి, అభివృద్ధి చెందాలంటే ఒక మాట చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 6వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట ఉంది. మనము మేలు చేటి యందు విసుగక యుందుము, మనము అలయక మేలు చేసిదిమి, తగిన కాలమందు మనం ఏం కోస్తామంట? పంటను కోయిచుందాం. చూడండి.